అంటాడు కదా ఆడు. మరి ఎవరిని నమ్మాలా? అది అలా కాదు, మీరు అంటున్నారు పథకాలు ఇచ్చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. పబ్లిక్ సొమ్మే కదా అందరికి ఇచ్చేది. అందరూ అలాగే ఉందండి పరిస్థితి. జగన్ కాదండి, ఎవరైనా అలాగే చేస్తారండి. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాడు ఏమని, మీకన్నా ఎక్కువ పథకాలు ఇస్తారంటాడు. పథకాలు మీరు ఇవ్వండి, మా దగ్గర ట్యాక్సులు తీసుకోకండి. మా దగ్గర ట్యాక్సులు తీసుకోవద్దు, మా దగ్గర ట్యాక్సులు తీసుకోవద్దు, మా దగ్గర ఏమీ తీసుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి తెస్తారో తెచ్చి పథకాలు ఇవ్వండి. అంటే ఏంటి ఫైనల్ గా తెలిసిందా? నేను చెప్తుంది ఒకటే, ప్రజలు మారాలంతే. ప్రజలు మారాలి. నేను ఇవాళ గట్టిగా చెప్తున్నాను, ఈ కార్యకర్త అనే పేరు చెప్పుకుంటే వాళ్ళు ఏదో డప్పు కొడితే గాలి కొడితే పొంగిపోయి తిరుగుతున్నారు గాడిదల్లాగా, పని బొక్క మానుకొని అవన్నీ మానుకొని. ఊరే రాజకీయ నాయకుడా, నువ్వు నామినేషన్ నువ్వు వెళ్ళి అప్లికేషన్ ఇచ్చుకో. ఇప్పుడు నేను రేషన్ కార్డుకి అప్లికేషన్ నేను వెళ్తాను, నా వెనకాల 100 మంది వస్తారండి. ఈ 100 మంది ఎందుకండి? ఎర్రిపప్పగాళ్ళు కాకపోతే జెండాలు ఇచ్చి బయలుదేరుతారు. ఎర్రి అదే ఆర్డర్ అంటే ఎర్ర జెండా ఇచ్చుకుని నేనే అని బయలుదేరుతున్నాడు ప్రతి కార్యకర్తను. బుర్ర బుద్ధి ఉండక్కల్లా. విజ్ఞతతో ఆలోచించాలంటారు సార్, మీరేం చెప్తారు సార్? రాజకీయ నాయకుడు సింపుల్ గా చెప్పాలంతే. ఊరే రాజకీయ నాయకుడు వస్తున్నారు కదా, చెప్పండి. మరి వింటున్నారు కదా సార్ ఇందాక నుంచి. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి పెద్ద. మీది ఏ నియోజకవర్గం? భీమిలి నియోజకవర్గం. భీమిలి నియోజకవర్గంలో నుంచి మాట్లాడుతున్నారు మీరు, అవునా? ఇక్కడ 2 రకాల జనాలు ఉన్నారు. ఒకళ్ళేమో ఇస్తే పథకాలు ఇచ్చాడయ్యా ఫ్రీగా మాకు అని అంటున్నారు. ఇంకోటి ఎవడు సొమ్ము దెంగి ఇచ్చాడు, మాయే కదా మా దెంగి మాకే పెడుతున్నాడు కానీ ఇంకోటి అంటున్నారు. నీకేమనిపిస్తుంది? ఆటో కూడా డబ్బులు వేయడం అవసరమా? బియ్యం మూటల మీద డబ్బులు పెంచేయడం అవసరమా? మా అలాగే మళ్ళీ చదువుకుని పిల్లలకి, చిన్నపిల్లలకి నీ కొడుకు నువ్వు చదివించుకోలేవా? నా కొడుకు నువ్వు చదివించుకోలేవు. ఆడ డబ్బులు ఇస్తేనే చదివించుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో అప్పుల్లో ముంచడానికి. అంతే కాకపోతే టీచర్ టైం చేసిన పిల్లలకి ఏ ఉద్యోగాలు తీసాడు చెప్పు? తీసాడా? చంద్రబాబు నాయుడు తీసాడు అంట కదా 2 సార్లు. గతంలో జరిగింది, జాబ్ మేళా జరిగింది, వైజాగ్లో ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. 2 రకాలుగా ఉన్నారు. మరి ఎవరి అభిప్రాయాలు ఎలాగొంతాయి, మరి ఏమొస్తుందో చెప్పలేము. అది ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇక్కడ పరిస్థితి చెప్పలేమండి. భీమిలి పరిస్థితి చెప్పలేము. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు, 2 వర్గాలకు ఉన్నారు. అభివృద్ధి ఉంటే బాగుంటుంది అంటావా? ఏట అభివృద్ధి చెందింది చెప్పు. 3 రాజధానులు అన్నాడు కదా, కడతాడా? తెలుసా వాళ్ళ రాజధానుల గురించి? 3 రాజధానులు అన్నాడని చెప్తారు. ఎలక్షన్ ముందు ఎన్నెన్నో చెప్తారు, అన్నీ చేసేస్తారు. ఏంటి ఏం చెప్పదలుచుకున్నాను? ఏం చెప్పదలుచుకునేది అంటే మత్స్యకారులకి వలలు ఇచ్చాడు, డీజిల్ ఇస్తానన్నాడు, ఇవన్నీ ఇచ్చాడా? డీజిల్ అంటే కొన్ని కార్డు మీద కొంత రేటు తగ్గించి ఇచ్చేస్తున్నాడు అని తెలిసింది. ఫైబర్ ట్యాప్లు ఉన్నాయి. డీజిల్ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అంతే. సబ్సిడీలు ఇప్పుడు వచ్చి రాలేదు. మరి మత్స్యకారులకి అంతే మా మేనాళ్ళు అన్నట్టుగా 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి మత్స్యకారులు. ఏమనిపిస్తుంది? ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎవరు వస్తే బాగుంది, ఎవరు వచ్చినా పర్వాలేదు. చదువుకుని పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలి. సార్ మీ పేరు సార్? ప్రభాకర్ గారు, ముందుగా మీకు శ్రీరామ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఏం పని చేస్తారు? థ్యాంక్ యూ అండి. ఏం పని చేస్తుంటారు సార్? నేను కన్స్ట్రక్షన్లో ఉంటున్నాను సార్. ఏమీ లేదు, ఈ 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ వచ్చేసింది. జస్ట్ కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది అభివృద్ధికి. రోడ్ ఫర్ ఏ రైట్ పర్సన్ ఏదైనా చూసుకొని. అంటే ఏమీ లేదు సార్, అంతా నడుస్తుంది. డిస్కషన్స్ ఏంటంటే అభివృద్ధి ఒక పక్క లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది అనేది ఒక పక్క. ఈ 5 సంవత్సరాల అభివృద్ధి ఏమైనా జరిగింది అనేది మీ అభిప్రాయం? విశాఖపట్నం వరకు ఏమైతే అభివృద్ధి అయితే ఏం లేదు. ఎలా ఉంది సార్? ఎలా చూడాలి ముందు రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అయిపోతే ఎట్లా సార్? ఎట్లా ఉంటుంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు మెసేజ్? ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరికైతే జాబ్ అనేది ఏం లేదు. అండ్ ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఈ 4-5 ఇయర్స్లో చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు చూడాలి న్యూ పర్సన్ ఎలాగుంటారు. ఐడియా ఉందా? తెలుసండి. మీ ఎంపీగా నిలబడతా ఎట్లా ఉంటుందో? చదువుకున్న విద్యావంతులకి ఎవరికైనా మనం ఛాన్స్ ఇస్తే ఫర్దర్గా ఏమైనా బాగుంటుంది. లోకల్ పర్సన్కి ఇస్తే బాగుంటుంది అని మాది కూడా ఒపీనియన్. మారుద్దంటారా? గవర్నమెంట్ మారే పరిస్థితి మారాలని అనుకుంటున్నాను. ఓకే.